మోడల్ బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వు అది నేనే, అది నేనే, అది నే. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఎందుకు రావాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుందా. మీరేమో ఋషి కొండలు కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? ఇప్పుడు దలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు, మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికు. తల ఎక్కడ పెట్టుకోవాలో. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుని పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం. 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. అంత మాట్లాడేసింది. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. ఒకసారి చూడాలనుకున్నాము, వేసాము. నేనే వేసా, ఎవరో కాదు, నేనే వేసా. చూసాము, ఎక్కడ ఉండాలో తెలిసింది, అక్కడే ఉంచాము. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఈ లేబర్ జోలికి వచ్చాడు. లేబర్ జోలికి వస్తే వీడికి వయసులో కూడా ఇక సీఎం సీట్ ని తాగుతాడన్నది కూడా నాకు లేదు. నేను కాదు కదా, నా కొడుకులు కాదు కదా, నా మనవాళ్ళు కూడా చూడలేరు. ఇంకా లేకపోతే చిన్న పేదవాళ్లే కదా, కడుపుకు అన్నం 5 రూపాయలు అన్న క్యాంటీన్లు తీసాడు. మందు నేను అసలు మందు లేకుండా చేస్తానని మందు రేట్లు పెంచేసి కనీసం ఆ బ్రాండ్లు కూడా తెలియకుండా. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఎంత నిష్ఠదరిద్రుడైనా ఎలక్షన్ లో ఒక 1 year 2 years ఉన్నాయి అనగా కొంచెం లేబర్ అన్న వాడికి కొంచెం ఫ్రీనెస్ గా ఇచ్చేసి, మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా. ఆ మందు రేట్లు తగ్గితే ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా ప్రతిపక్ష హోదా అయినా వచ్చేదేమో దరిద్రుడికి. ఆ లేబర్ జోలికి వచ్చేసరికి ఆ ప్రతిపక్ష హోదా కూడా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.